నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. మనిషి నోటిని రెండు చోట్ల అదుపులో పెట్టుకోవాలి. ఒకటి తినే చోట, ఇంకొకటి మాట్లాడే చోట. ఒకటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది, మరొకటి బంధాన్ని కాపాడుతుంది. మెదడుకు మేత. చివర్లో మీకు చిన్న ప్రశ్న ఉంటుంది, దానికి సమాధానం కామెంట్లో తెలపండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, ఫిబ్రవరి 9, 2024 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:11 చంద్రోదయం ఉదయం 6:14 చంద్రాస్తమయం సాయంత్రం 5:42 తిథి చతుర్దశి ఉదయం 8:02 వరకు. తదుపరి అమావాస్య తెల్లవారుజామున 4:28 వరకు. తదుపరి పాడ్యమి. నక్షత్రం శ్రవణం రాత్రి 11:20 వరకు. తదుపరి ధనిష్ట. కరణము శకుని ఉదయం 8:02 వరకు. తదుపరి చతుస్పాద సాయంత్రం 6:15 వరకు. తదుపరి నాగవము. యోగము వ్యతిపాతము సాయంత్రం 6:59 వరకు. తదుపరి వరియానం. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 11:35 నుండి 12:30 వరకు. యమగండం మధ్యాహ్నం 3:20 నుండి 4:46 వరకు. గులిక కాలం ఉదయం 8:14 నుండి 9:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:05 నుండి 9:51 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:52 నుండి 1:38 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3 గంటల నుండి 4:24 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:13 నుండి 6:01 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2:16 నుండి 3:41 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. ఫిబ్రవరి 9 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చతుర్దశి ఉదయం 8:02 వరకు ఉంటుంది. తదుపరి అమావాస్య. శనివారం తెల్లవారుజామున 4:28 వరకు ఉంటుంది. చతుర్దశి అమావాస్య రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కాదు. అయితే ఈరోజు ఉన్న యోగము శ్రవణ నక్షత్రం శుక్రవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయము ఉదయం 7:07 నుండి రాత్రి 11:29 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం వంటివి చేసుకోవచ్చు. అమావాస్య రోజున పితృదోషం ఉన్నవారు పితృల పేరిట తర్పణాలు వదలటం, పెద్దల పేరిట పిండ ప్రదానాలు చేయటం, దాన ధర్మాలు చేయటం వంటివి చేసినట్లయితే పితృదోషం నుండి ఉపశమనం పొందుతారు. ఈరోజు ఎటువంటి శుభకార్యాలకు కూడా ముహూర్తాలు లేవు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే దుర్ముహూర్తం వర్జ్యం లేని సమయం చూసుకొని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యచంద్రులు ఇద్దరు మకర రాశిలో ఉంటారు. ఈరోజు పండుగ, దాని ప్రత్యేకత. పుష్యమాసంలో వచ్చే అమావాస్యని చల్లంగి అమావాస్య అంటారు. ఈ రోజున పురాణ గ్రంథాలు సూచించిన కొన్ని నివారణ చేయడం ద్వారా పితృదోషం నుండి ఉపశమనం పొందుతారని నమ్మకం.
ఈ నేపథ్యంలో ఈరోజు చొల్లంగి అమావాస్య రోజు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చొల్లంగి అమావాస్య రోజున నువ్వులతో చేసిన వస్తువులు దానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. అమావాస్య రోజున ఉపవాసం ఉండటం వల్ల పూర్వీకులు మోక్షం పొంది పుణ్యఫలం పొందుతారని మత విశ్వాసం. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతోషులై తమ వారసులను ఆశీర్వదిస్తారు. చేపట్టిన పనులు ఆటంకాలు లేకుండా అన్ని పనులు పూర్తవుతాయని విశ్వాసం. అమావాస్య రోజున పూర్వీకులు వంశస్థులను కలవడానికి వస్తారని గరుడ పురాణంలో చెప్పబడింది. ఈ రోజున ఉపవాసం ఉండటం, పవిత్ర నదిలో స్నానం చేయడం, దానాలు చేయడం, నైవేద్యాలు సమర్పించడం ద్వారా పూర్వీకులు సంతోషులవుతారట. ఇదే ఈ చొల్లంగి అమావాస్యకున్న ప్రత్యేకత. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. వాయుదేవుని వలన జన్మించిన వానరుడు ఎవరు? హనుమంతుడు. ఈరోజు ప్రశ్న: కౌసల్య కుమారుని పేరు ఏమిటి? లక్ష్మణుడు, రాముడు, భరతుడు, శత్రుఘ్నుడు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, సకల సౌభాగ్యాలతో, ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: బంధువులు మీపై మరింత ప్రేమ చూపుతారు. వృషభ రాశి: ఆస్తి పంపకాలు వంటివి ఫలప్రదం వంటి ఫలితాలు. మిథున రాశి: వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తున్న సమయంలో అవాంతరాలు ఎదురవుతాయి. కర్కాటక రాశి: ఒక వ్యక్తితో ఏర్పడిన స్నేహం ఎంతగానో ఉపయోగపడుతుంది. సింహరాశి: తరచూ ప్రయాణాలతో ఉక్కిరిబిక్కిరి అవుతారు. కన్య రాశి: శత్రువులను సైతం ఆదరించి మీ మంచితనాన్ని చాటుకుంటారు. తులారాశి: స్నేహితులు మీ విజయానికి సహాయపడతారు. వృశ్చిక రాశి: ఉద్యోగ అన్వేషణలో విజయం సాధిస్తారు. ధనుస్సు రాశి: మితిమీరిన విశ్వాసం విడనాడి 1-2 సార్లు ఆలోచించి అడుగేయడం మంచిది. మకర రాశి: ఆశ్చర్యకరమైన రీతిలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కుంభరాశి: స్థిరాస్తి విషయంలో నెలకొన్న సమస్యలు తొలగుతాయి. మీనరాశి: నిరుద్యోగులు నిరీక్షణ ఫలించి ముందుకు సాగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.